అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ని మద్రాసులో ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే చాలా పేరు పొందినటువంటి వ్యక్తి బయ్యా సన్నీ యాదవ్, యూట్యూబర్. ఆయన దేశ విదేశాలు తిరుగుతూ బండి మీద ట్రావెల్ చేస్తూ ఆ దేశంలోని వింతలు, విశేషాలు మొత్తం అన్ని ప్రజలకు చూపిస్తూ ఉంటాడు. పాకిస్తాన్ 3 ఏళ్ల కిందట ఆల్రెడీ పాకిస్తాన్ బండి మీద వెళ్ళి ఆ పాకిస్తాన్ అంతా తిరిగేసి వచ్చాడు. ఈ మధ్య మన భారత్‌కి, పాక్‌కి మధ్య పహల్గం దాడి తర్వాత ఎలాంటి యుద్ధాలు జరిగినాయో వాళ్ళకి, మనకి, ఆ దేశానికి మనకి తెలుసు. ఈ నేపథ్యంలోనే జ్యోతి మల్హోత్రాను కూడా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే జ్యోతి మల్హోత్రా మన దేశంలోనే ఉంటూ పాకిస్తాన్‌కి మన దేశ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సమాచారాన్ని, అంతర్గత సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేసిందనే నేపథ్యంలో ఆమెపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. జ్యోతి మల్హోత్రాను కూడా పాకిస్తాన్ ఉగ్రవాదిలాగా ఆమెను కూడా అందరూ తనదైన శైలిలో ప్రతి మీడియా కూడా ఆమెపై కథనాలు స్పందించింది. జ్యోతి మల్హోత్రా ఒక బండారాన్ని బయటపెట్టి మరి బయ్యా సన్నీ యాదవ్ కూడా గత 3 ఏళ్ల కిందట పాకిస్తాన్‌కి వెళ్ళాడు. అంతేకాకుండా రీసెంట్‌గా కూడా మళ్ళా పాకిస్తాన్ వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చాడు బండి మీద. మరి ఈ పహల్గం దాడి తర్వాత జ్యోతి మల్హోత్రాపై వచ్చినటువంటి అనేక అభియోగాలు, ఆరోపణల నేపథ్యంలో బయ్యా సన్నీ యాదవ్ కూడా ఆ దేశంలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు, పాకిస్తాన్ వాళ్ళతో అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు, ఎలాంటి వారితో కలిశాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు వంటి విషయాలపై మరి ఎన్ఐఏ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. మద్రాసులో ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే మన దేశానికి, వాళ్ళ దేశానికి, పాకిస్తాన్‌కి మధ్య జరుగుతున్నటువంటి వార్ మీ అందరికీ తెలుసు. అంటే డి అన్నట్లుగా ఉంది కదా. మరి మన భారతదేశం నుంచి చాలా మంది పాకిస్తాన్‌కి ట్రావెల్‌కి, ట్రిప్‌కి ఇట్లా వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళతో సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాలు కాస్త ఎలాంటి గొడవలు చేయటానికైనా సరే కొంత దారి తీస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్‌లో అక్కడ ఉన్నప్పుడు ఆహ్, ఆ దేశం వాళ్ళతో కొంత పరిచయాలు ఏర్పడతాయి. అది ఎవరికైనా సహజమే. మనం ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. మరి బయ్యా సన్నీ యాదవ్ కూడా మరి ఆ దేశంలో ఉన్నాడు. బండి పైన వెళ్లి జర్నీ చేసి ప్రజలందరికీ చూపించాడు. మరి ఆయన పైన కూడా మరి పోలీసులు ఎటువంటి అంటే అనుమానం లేకపోతే బయ్యా సన్నీ యాదవ్‌ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే పాకిస్తాన్ ఎళ్ళొచ్చాడు, ప్రయాణం చేసొచ్చాడు కాబట్టి ఆ పోలీసు వారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేస్తారు. మరి అరెస్ట్ చేసి పోలీసు వారు విచారణ చేస్తున్నప్పుడు ఏమైనా విషయాలుంటే అవి కూడా బయటకొస్తాయి. పోలీసులు బయట పెడతారు. మరి బయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వాళ్ళతో ఏమైనా చేతులు కలిపాడా? లేదంటే అక్కడ పాకిస్తాన్‌లో ఎళ్ళినప్పుడు ఎవరెవరిని కలిసాడు? ఎలాంటి వ్యక్తులను కలిశాడు, ఏమేం మాట్లాడాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎందుకెళ్ళాడు పాకిస్తాను, ఇలాంటి విషయాలపై పోలీసు వారు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ విచారణలో బయ్యా సన్నీ యాదవ్ గనక నిజంగా ఏమైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయి అతని మీద. లేదు బయ్యా సన్నీ యాదవ్ ఓన్లీ ట్రావెల్ ట్రిప్ కోసం వెళ్ళాడు. అక్కడ అతను ఎలాంటి మన దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి రహస్యాన్ని పాక్ వాళ్ళకి చేరవేయలేదు. పాకిస్తాన్ వాళ్ళతో మనవాడికి ఎటువంటి సంబంధం లేదు అని పోలీసు వారు గనక వారి విచారణలో భాగంగా వాళ్ళు ఇతను తప్పు ఏం లేదనుకుంటే పోలీసు వాళ్ళు విడిచిపెడతారు. లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటారు. బయ్యా సన్నీ యాదవ్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఇతను తప్పే గనక ఏదైనా ఉంటే పెద్ద ఎత్తున ఇతని మీద కూడా విరుచుకుపడతారు మన దేశం వాళ్ళు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు యూట్యూబ్ పెట్టుకొని కొందరు వంటల స్పెషలిస్ట్‌గా మారిపోతారు. వాళ్ళు చేసే వంటలు అన్నీ యూట్యూబ్‌లో పెట్టుకుంటారు. కొంతమంది ట్రావెల్ తిరుగుతూ ఉంటారు. టూరిజం పోతూ ఉంటారు. అనేక వింతల విశేషాలు యూట్యూబ్ వేదికగా యూట్యూబ్ పుణ్యమా అంటూ అనేక కళాఖండాలంటే అనేక మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళున్నటువంటి కళలు, టాలెంట్లు, రకరకాల విన్యాసాలు, కుప్పిగంతలు మొత్తం అన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్ వేదికగా చూపించేస్తున్నారు. ఒకప్పుడు మీడియా దగ్గరికొచ్చి మా సమస్య ఇది, మా టాలెంట్ ఇది అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు మీడియాలో టెలికాస్ట్ చేస్తే మన టాలెంట్‌ని ప్రజలు చూస్తారు. ఈరోజు సోషల్ మీడియా పుణ్యమంట, యూట్యూబ్ పుణ్యమంట మనకి ఏ టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్‌ని చూపిస్తూ ఉన్నాం. మన కొంతమందికి ట్రావెల్ చేస్తారు, కొంతమంది సింగింగ్, కొంతమంది డాన్సింగ్, కొంతమంది రకరకాలుగా మోసాలు చేయటం, కొంతమంది హత్యలు చేయటం, ఇట్లా రకరకాలుగా వారికున్నటువంటి నైపుణ్యాలన్నీ సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఉన్నారు. మరి బయ్యా సన్నీ యాదవ్ ఎంచుకున్న విధానం కూడా ట్రావెల్ అంటే అనేక దేశాలు బైక్ మీద వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వింతల విశేషాల గురించి తెలియజేయటం కాబట్టి మరి ఇంకా నాకు దీని మీద పూర్తిగా మరి అవగాహన లేదు. మరి పోలీసు వారు బయ్యా సన్నీ యాదవ్‌ని ఎప్పుడు విడిచిపెడతారు? మరి విచారణలో ఏం నిజాలు నిగ్గు తేలుతాయనేది పోలీసు వారు చెప్తే గాని మనకు కూడా ఒక క్లారిటీ రాదు. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.